అండ్ ఇంకొకటి, ఇది కేవలం కేసులు అనేది సొంతంగా తందనుకుంటే సుబ్బారెడ్డి మీద, కరుణాకర్ రెడ్డి మీద ఎలిగేషన్స్ వచ్చాయి. వాళ్ళు సరే కోర్టుకి వెళ్ళారు, ఇదంతా అయ్యింది, వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఆ రోజు రావడానికి ముందు వచ్చింది కరుణాకర్ రెడ్డి. ఎందుకు రానివ్వరు, అది చూస్తాం ఇది చూస్తాం అని మాట్లాడిన వ్యక్తి. ఈ రోజు ఏమైంది, రేపమొప్ప కేసు నమోదవుతుంది, శాంతిభద్రతలకి విఘాతం అన్నటువంటిది. ఇంకో పక్కన సుబ్బారెడ్డి కోర్టుకి వెళ్ళారు. కోర్టులో ఆల్రెడీ సరే ఇవాళ క్వశ్చన్స్ అడిగారు, గురువారం నాటికి ప్రభుత్వం సమాధానం చెప్తుంది, అది నడిచేటువంటి టాపిక్, దాన్ని కూడా టచ్ చేయక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేశారు అంటే, ఇందాక మీరు అన్నారు సాక్షి పేపర్ ఆయన పెట్టారు, వాళ్ళ పత్రిక ఏదైతే ఉందో అది పెట్టినప్పుడు తండ్రి కొడుకులు మాట్లాడిన మాట నియమాలు, నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, అంటే ప్రజలకి అర్థం. ఎస్, ఇక్కడ క్షమించాలి, నాకు స్వార్థంగా నాకేముంది అన్న ఆలోచన కనిపిస్తోంది తప్పితే ఇక్కడ మిగతా వాళ్ళని తన ఇద్దరిని కాపాడుకోవాలంటే ఇప్పుడు ఒక 10,000 మందినో 5,000 మందినో పోగు చేసుకుని వచ్చేస్తే లాఠీ చార్జ్ జరిగిపోవాలి, వాళ్ళ కార్యకర్తలకి దెబ్బలు తగలాలి, వాళ్ళ కుటుంబాలు నిర్వీర్యం అయిపోవాలి. ఈయన మాత్రం ఓకే నేను సేఫ్, నాకు Z+ ఉంది, ప్రభుత్వం ఎలాగో నేను వస్తున్నానంటే సెక్యూరిటీ ఇస్తుంది, రోప్ పార్టీ ఉంటుంది, 100 పోలీసులు ఉంటారు, అయితే 4 నాయకులకి దెబ్బలు తగులుతాయి అంతే కదా, నాకు కాదు కదా తగిలేది. దేశవ్యాప్తంగా చర్చ అయిపోవాలి. ఇప్పుడు కొంతమంది, ఇందాక నేను చెప్పినట్టు కొంతమంది ఇంకా అభిమానించేవాడు తప్ప ఆయన కోసం దెబ్బలు తినాలని, జైలుకి వెళ్ళాలని భావించేవాళ్ళు ఈ రోజైతే ఎవరు కనపట్టలేదు. అది ఆయనకు అర్థమైపోయింది, పరిస్థితి ఆయనకు అర్థమైపోయింది. అంటే ఇంకొకటి అంకమరావు గారు, ముఖ్యంగా ఇష్యూస్ అంటే ఆయన పద్ధతి ఏంటి, ఆయన పంధ ఏంటి అనేది మనం అంటే దీనికి ఒకటి కంక్లూజన్ ఇచ్చిన తర్వాత నేను చెప్తాను మీకు. మామూలుగా వీళ్ళు పోలీసులు ఆపుతున్నారనే భావన అతనికి వచ్చింది కదా. చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లాలో ఆత్మకూరులో జరిగిన సంఘటనకు సంబంధించి వాళ్ళని పరామర్శించడానికి వెళ్దాం అనుకున్నప్పుడు ఇంటి గేటుకి తాళ్ళు కట్టేశారు కదా, ఆయన అడ్డుకున్నారు కదా ఆ రోజు. అలాగే విశాఖపట్నం వెళ్ళిన సందర్భంగా విమానాశ్రయంలోనూ బయట చివరికి పోలీసులు కూడా ఏ విధంగా ప్రవర్తించారో చూశాం కదా, 2 పర్యాయాలు. అలాగే రేణిగుంట విమానాశ్రయంలో ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం కదా. అయినా సరే ఆయన ఎక్కడ ఆగలేదు కదా, పోరాటం చేశాడు కదా. నీ దగ్గర ఏంది? ఆయన మాట్లాడితే ముసలాడు అని మాట్లాడుతున్నావు నువ్వు. ఏమాత్రం పోరాట పటిముందు నీలో? నువ్వు ఎంత పోటుగాడివి? ఏది నీ పోటుతనం? ఎస్, దానికి రిలేటెడ్ అడుగుదాం అనుకుంటున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి 150 సీట్లతో గెలిచాడు, నేను 23 తోటి నేను ఓడిపోయాను అని చెప్పి మహా అయితే ఒక 10 రోజులు ఆయన కాస్త ఆలోచించి ఉండొచ్చు. వచ్చినటువంటి కార్యకర్తలు మరుసటి రోజే, 10 రోజులు కాదు మరుసటి రోజే, నేను అంత చెత్త పరిపాలన చేశానా? ప్రెస్ మీట్ పెట్టడం అదంతా వదిలేసేయండి. అంటే ఇక్కడ కార్యకర్తల్లోకి లేదు ప్రజల్లోకి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఆయనకు ఉన్న, ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ నేను ప్రజల్లోకి వెళ్ళాలి, నా పార్టీ కార్యకర్తల కోసం వెళ్ళాలి అన్న దీనికి వచ్చేసరికి నిజంగానే ఒక 4 రోజులు టైం పట్టింది. అవును, ఈ ప్రజావేద కూల్చివేత కావచ్చు, దీని మీద ఇంక మనం పోరాడాల్సిందే అని డిసైడ్ అయిపోయారు. కాబట్టి అంటే ఆయనకి తెలుసు ఒక రాజకీయ నాయకుడిగా పార్టీని నడిపించడం ఎలాగా, ప్రభుత్వం ఎలాగా అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం అక్కడ. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ దగ్గరకు వస్తే, పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా నా కార్యకర్తల జోలికి వస్తే నేను అక్కడ నించుంటా అన్నాడు. అన్నిసార్లు ఆయన కూడా అలాగే వెళ్ళాడు. ఇప్పుడు అధికారం పోయింది, సరే 11 సీట్లే వచ్చాయి, వీళ్ళ పరిపాలన ఏదో వీళ్ళు చేసుకుంటున్నారు. మరి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని కోర్టుకి వెళ్ళిన ఈ పెద్ద మనిషి కనీసం కార్యకర్తల గురించనో ఇంకో దాని గురించనో ప్రతిరోజు రోడ్డు మీద ఉండాలి కదా. వెళ్ళాడు కదండి, ఎక్కడ చూడలేదు? అయితే ఒకసారి వరదల్లో ఒకసారి తిరిగాడు కాదండి, నెల్లూరు కారాగారానికి వెళ్ళాడు కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి. గుంటూరు కారాగారానికి వెళ్ళాడు కదా నందిగం సురేష్ను పరామర్శించడానికి. వెళ్ళలేదంటారేంటి మీరు? ప్రజల్లోకి ఎక్కడ వెళ్ళాడు? ప్రజల్లో అంటే వాళ్ళు ప్రజలు కాదా? వాళ్ళ నాయకులు, వాళ్ళ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఈయన కోసం స్వార్థంగా అక్కడికి చేసి జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు కదా. అంటే ఇక్కడ ప్రజలు లేరు, ఇప్పుడు ప్రజలు ఆయన అంటే లేరు, కార్యకర్తలు లేరు, ఇంకా కాస్తే కుత్తే ఇలాంటి నాయకులు మాత్రమే ఉన్నారు. అందువల్ల వాళ్ళని పోగేసుకోవడం కోసం, మళ్ళీ కార్యకర్తలను సమీకరించుకోవడం కోసం, తన కోసం వాళ్ళు ఉదాహరించారు కదా. ఈరోజు మేమందరం మళ్ళీ ఇప్పుడు మొన్న విమలాదేవి గారు మాట్లాడారు, విమలారెడ్డి గారు వెళ్ళి బైబిల్ పట్టుకుని ఏ విధంగా ప్రచారం చేశారు. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా క్రైస్తవుల గురించి ఏ విధంగా మాట్లాడాడు. మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా ఈ ఉదంతాలు. జోగి రమేష్, ఇప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకంగా ఓట్లు ఇస్తేనే కదా ఇంటికి పోయింది. ఎందుకు పోయారు వాళ్ళు? ఎందుకు వ్యతిరేకంగా వచ్చారు వాళ్ళు? తన మతస్థుడు, కావాలని గెలిపించుకున్న వాళ్ళు విద్యాలయాలకు సంబంధించిన ఆస్తులను కూడా నువ్వు ఆక్రమించుకోవాలని ప్రయత్నించినందువల్లే కదా జరిగింది ఇది. అంటే ఏ కులాన్ని వదిలిపెట్టలేదు కదా. ఇంకోటి, ఆ రోజు విశాఖ శారదాపీఠాధిపతి ఈయన చేత
ఏదో చేయించాడని చెప్పని గంగలో ముంచి 3 సార్లు లేపి హిందువుని చేశాననే ఉద్దేశంతో ప్రజలను నమ్మించారు కదా. అంటే అటు క్రైస్తవుల్ని మోసం చేశాడు, ఇటు హిందువుల్ని మోసం చేశాడు. సరే